ఎవరో సమరయుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతమంది దాటి వెళ్ళిపోయినప్పటికీ కూడా మన ప్రభు దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ గాయాలు చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ కన్నీరు చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ సమస్యను చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ అనారోగ్యాన్ని చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీకున్న ఇబ్బందులు చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీకున్న సమస్యల్ని ఆయన విడిపించడానికి వస్తాడు. సమరయుడు దాటిపోకుండా నిలబడ్డాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఎందరో నేను దాటి వెళ్ళిపోవచ్చు. అయ్యా వాళ్ళు ఇలా చేశారయ్యా, నాకు బాగోపోతే పట్టించుకోలేదయ్యా, నన్ను దాటిపోయారయ్యా, నాకు సహాయం చేయలేదయ్యా, నన్ను ఆదుకోలేదయ్యా, నేను ఒకప్పుడు అలా చేశాను ఇలా చేశాను నేను ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఎందరూ నిన్ను దాటిపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం నిన్ను దాటిపోయే దేవుడు కాదాయన. ఆయన నీ యొద్దకు వచ్చి నిలబడే దేవుడు, నీ గాయములు మార్పే దేవుడు, నీకు ఆరోగ్యమును కలగజేసే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వచ్చాడంట. వచ్చిన తర్వాత అక్కడ మనం చూస్తున్నట్లయితే అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద చాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడైతే పడిపోయిన వ్యక్తి ఉన్నాడో అక్కడికి యేసయ్య వచ్చి నిలబడతాడు. ఎక్కడైతే గాయపరచబడిన వారు ఉన్నారో అక్కడికి దేవుడు వచ్చి వారి గాయాలు కడతాడు. ఎక్కడైతే వారు దొంగల చేతిలో చిక్కుబడి సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వారి దగ్గర దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వారి గాయములు కట్టుటకు మంచి సమరయుడుగా దేవుడు దిగి వస్తాడు. నీ యొద్దకు ఎవరు వచ్చినా రాకపోయినా, నిన్నెవరు పట్టించుకోకపోయినా, నీకెవరు సహాయం చేసినా చేయకపోయినా, నీకు ఆరోగ్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు నిలబడగలుగుతావు. నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు వస్తాడు, నేను బాగు చేయడానికి దేవుడు వస్తాడు. మంచి సమరయుడుగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చంట ఏం చేశాడు? జాలి పడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేశాడు? ఏం కలిగింది ఆయనకి? అయ్యో నా బిడ్డ పడిపోయాడే, నా బిడ్డ గాయాలతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, దొంగల చేతిలో చిక్కుపడ్డాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని నేను బాగు చేయాలి. ఎందరో వచ్చారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, ఎందరో వచ్చారు దాటి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి వల్ల ఉపయోగం లేదు. కానీ యేసయ్యకు నువ్వు కావాలి. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నువ్వు కావాలి ఆయనకి. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నువ్వు కావాలి ఆయనకి. నువ్వు పడిన స్థితిలో ఉన్న నువ్వు కావాలి ఆయనకి. నువ్వు కృంగిపోయినా నువ్వు కావాలి ఆయనకి. నీకేమున్నా లేకపోయినా నువ్వు కావాలి ఆయనకి. నువ్వే స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమించుటకు సమర్థుడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు సమరయుడు వచ్చంట ఏం చేశాడంట? జాలిపడి దగ్గరకి పోయాడంట. ఎక్కడ పోయాడు?